బీఆర్ఎస్ కాళేశ్వరం బాట, కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి బాట ఒకే రోజు రెండు బిగ్ యాత్రలు. రేపు మేడిగడ్డ అన్నారం వెళుతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరిగేషన్ నిపుణులతో కలిసి అన్నారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు. లీకేజీలు, డ్యామేజీలు కొత్తేం కాదన్నారు. 80 పిల్లర్లలో 3ంటికి పగుళ్లొస్తే మొత్తం ప్రాజెక్టు బీటలు వారినట్టు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. నిజాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు ఆయన. ఆరోపణలు, శ్వేతపత్రాలు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. డ్యాంలోకి దిగకుండానే ఎన్డీఎస్సీ అధికారులు రిపోర్ట్ ఇచ్చారని అన్నారు. ఎన్డీఎస్సీది పొలిటికల్ ప్రేరేపిత రిపోర్ట్ అంటూ ఆరోపించారు కేటీఆర్. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఇరు వర్గాలు కూడా ఒకే రోజు రెండు దారుల్లో ప్రాజెక్టుల బాట పట్టాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటలు అదే స్థాయిలో మంటలు పుట్టిస్తున్నాయి. కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు వరప్రదాయానికి ఉన్నటువంటి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇక్కడ మేడిగడ్డ బరాజ్లో 85 పిల్లర్లలో 1.6 కిలోమీటర్లలో నిర్మించబడ్డటువంటి ఆ బరాజ్లో 20వ పిల్లర్ ఒకటి కుంగిపోతే ఇవాళ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో ఇబ్బందుల పాలైంది అనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ 5-6 వేల క్యూసెక్ల నీళ్లు రోజు ఈ మేడిగడ్డ బరాజ్ నుంచి దిగువకు పోతా ఉన్నాయి. నీళ్ళేమో పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలోని రైతాంగం పంట పొలాలకు నీళ్లు పోతలేవు. దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలని పార్టీ నిర్ణయించింది. ఎగ్జాక్ట్లీ ప్రజలకు ఏది నిజం, ఏది సత్యం అని తెలియాలనే రేపు పెట్టుకున్నాం మేము. నేనే చెప్తున్నా, వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టే మేము పెట్టుకున్నాము. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని నిరూపించనీకనే మేము పెట్టుకున్నాము. వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే వాళ్ళు పెట్టుకున్న రోజే కావాలనే మేము పెట్టుకున్నాము. వాళ్ళు ఏం చెప్తారో అసలు వాళ్ళు చెప్పే అబద్ధాన్ని ఏది నిజమో ప్రజలకు తెలుపజేయాలని మేము పెట్టుకున్నాం. రేపు వాళ్ళు అబద్ధం చెప్తారు. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. రేపు ప్రాజెక్టుల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రభాకర్, ఇది కొత్తేం కాదు. గతంలో కూడా టీఆర్ఎస్ సభ పెట్టిన రోజే, నల్గొండలో కృష్ణా జలాలపై సభ పెట్టిన రోజే కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ పర్యటనకు సీఎం అట్లాగే ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి వెళ్ళింది. రేపు కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది. మేడిగడ్డకు బీఆర్ఎస్ వెళ్ళబోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లబోతుంది. అన్నారం బారేజ్తో పాటుగా మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇప్పటిదాకా కాళేశ్వరంతో జరిగిన యూటిలైజేషన్ ఎంత, ఆయకట్టు పారింది ఎంత, ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాంతో పాటుగా ఒకే పిల్లర్కు పగుళ్ళు వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాందిగా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా వంశీచంద్రెడ్డి నాయకత్వంలో రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళబోతుంది. అక్కడ క్లియర్గా కృష్ణానది జలాలకు కేసీఆర్ ఎట్లాంటి నష్టం చేశారు, ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు మొదలు పెట్టలేదు, అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాలమూరును కంప్లీట్గా ఎడారిగా మార్చారు అనేది అయితే వంశీచంద్రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనేది అయితే వంశీచంద్రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు. సో దాని ప్రకారంగా కృష్ణా జలాలు ఏపీకి కేసీఆర్ తీసుకువెళ్లడంలో సహాయం చేశారు, దానికి సపోర్ట్ చేశారు. ప్రగతి భవన్లోనే ఈ డీల్ జరిగింది అంటూ వంశీచంద్రెడ్డి ఆరోపించారు. సో రెండు ప్రాజెక్టుల విషయాల్లో రేపు కొంత హీట్ వెదరైతే కనిపించబోతుంది. ఎందుకంటే అటు మేడిగడ్డలో కేటీఆర్తో పాటు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి అట్లాగే హరీష్ రావులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించబోతున్నారు. గతంలో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా ఇరిగేషన్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. సో రేపు కూడా అదే హీట్ అయితే కనిపించబోతుంది. ఇద్దరు కూడా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఎక్కడా తగ్గకుండా రెండు ప్రాజెక్టుల విజిట్కి వెళ్ళడం ప్రజలను ఒకరి ఇన్ఫ్యాక్ట్ అయితే ఇంకొకరి మీద పడేలా కనిపిస్తుందనే నేపథ్యంలోనే ఈ టూర్స్ జరుగుతుందనేది అయితే అటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. సో మొత్తానికైతే ప్రాజెక్టులపై పాలిటిక్స్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.